హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం June 4th కరెంట్ అఫైర్స్ చేయబోతున్నాము. సో ఫస్ట్ మనం రిగార్డింగ్ లైక్ స్టేట్ న్యూస్ కానీ అండ్ రిగార్డింగ్ డిఫెన్స్ న్యూస్, అపాయింట్మెంట్స్ ఏవైనా ఉన్నాయా, లైక్ ఇంపార్టెంట్ డేస్ అండ్ వాట్ ఆర్ ద ఆబ్లిచరీస్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే దట్ లైక్ ప్రీవియస్ క్లాసెస్ ఆన్సర్స్ కూడా మనం లైక్ నెక్స్ట్ డే డిస్కస్ చేస్తాము. నేను ఆన్సర్స్ రివీల్ చేస్తానని చెప్పాను. సో ఫస్ట్ మనం ఆన్సర్ చూసిన తర్వాత June 4th రోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాము. సో ఫస్ట్ నేను ఏ ఆన్సర్ రివీల్ చేయబోతున్నాను అంటే June 2nd రోజు లైక్ వీ హ్యావ్ డన్ వన్ క్వశ్చన్. ఏంటది? స్వాస్తిక్ టెక్నాలజీ గురించి. నేను స్వాస్తిక్ యొక్క అబ్రివేషన్ కావాలని చెప్పాను. లైక్ మేజర్ ఆఫ్ యూ హ్యావ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దట్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. So here the swastik full form answer of 2nd June, that is swastik full form is Safe Water and Sustainable Technology Initiative from Indian Knowledge Base. So this is the full form of swastik. If anybody was not aware of this, please note the answer. On June 2nd I have given that work. What is that? Swastik. So this is the full form of swastik technology. Safe Water Sustainable Technology Initiative from ఇండియన్ నాలెడ్జ్ బేస్. సో ఇది స్వాస్తిక్ యొక్క ఫుల్ ఫామ్. ఇంకా ఎవరికైనా ఆన్సర్ తెలియకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం June 4th రోజు టాపిక్స్ డీల్ చేద్దాము. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే రిగార్డింగ్ స్టేట్ న్యూస్. సో ఫస్ట్ స్టేట్ న్యూస్ ఏంటంటే మనకి నరేంద్ర సింగ్ తోమర్ ఇనాగరేట్స్ ద బెస్ట్ మెగా ఫుడ్ పార్క్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఫస్ట్ మనం ఏమన్నారు? నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. సో ఫస్ట్ నరేంద్ర సింగ్ తోమర్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఏంటది? యూనియన్ మినిస్టర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఎవరు మినిస్టర్? నరేందర్ సింగ్ తోమర్. సో తను ఒక మెగా ఫుడ్ పార్క్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఛత్తీస్గఢ్లో లాంచ్ చేశారు. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు యాక్చువల్గా మీకు ఏంటంటే ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో తెలియాలి, మెగా ఫుడ్ పార్క్ లైక్ ఆ స్కీమ్ ఏంటో మీకు కూడా అర్థం అవ్వాలి, రైట్? సో ఫస్ట్ మనం ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ద అగ్రికల్చర్ products into the edible products, right? So that process, or else we can say converting from one, like agriculture food products will be there, no, that will be from one form to the other form. That is called what? Food processing. Is it clear? సో ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి? లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి కొన్ని వేరియస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఎలాంటి ఇండస్ట్రీస్ మనకి? ఇప్పుడు సపోజ్ మనం ప్యాడీ తీసుకుందాం. సో ప్యాడీని లైక్ దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి? రైస్, రైట్? సో ప్యాడీ ఏమవుతుంది మనకి? ప్రాసెస్ చేసిన తర్వాత రైస్ అవుతుంది. ఈవెన్ రైస్ని కూడా మనం ఏం చేయొచ్చు? లైక్ వీ కెన్ మేక్ ద ఫ్లోర్, రైస్ ఫ్లోర్. సో ఇలా ఒక్కొక్క స్టెప్ అనేది ప్రాసెసింగ్ అవుతూనే ఉంది, రైట్? సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ మీకు ఫుడ్ ప్రాసెసింగ్ అనేది అర్థమవుతే మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎలాగా అంటే ఇప్పుడు ఇది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి కన్వర్ట్ అవుతుంది రైస్, రైట్? సో ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అనమాట. సో మనకి ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా బెనిఫిట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మనం. అంటే ప్రీవియస్ మన యాన్సిస్టర్స్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తినలేదు. సో లైక్ ఇప్పుడు ఏంటి, మనం డిఫరెంట్ వెరైటీస్ అనేది చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు ప్యాడీ నుంచి మనం రైస్ తీసుకుంటున్నాం, రైట్? విత్ రైస్ వీ కెన్ మేక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్. అండ్ ఫ్లోర్ తీసుకున్నాం. సో చపాతీస్ లైక్ దట్ రోటీస్ వీ కెన్ మేక్ విత్ ద ఫ్లోర్. సో అలా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్ అనేది మనం ఇంటేక్ చేస్తున్నాం, రైట్? సో ఇది లైక్ మనం ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క అడ్వాంటేజెస్. అండ్ ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే ఏమన్నాము? మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అన్నాం, రైట్? సో మనకి ఇండియాలో మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అనేది 2008లో లాంచ్ చేశారు బై ద ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వై, ఎందుకోసం ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ లాంచ్ చేశారంటే దట్ ఇట్ ఈస్ ఎ మెకానిజం లింక్స్ బిట్వీన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ టు ద మార్కెట్ ఫామ్. ఏంటది? ఫామ్ టు మార్కెట్ అనేది మనం ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఫామ్ టు మార్కెట్. సో ఇది రిలేటెడ్ టు వాట్? మెగా ఫుడ్ పార్క్ స్కీమ్. సో ఏంటంటే ఈ స్కీమ్ ఎందుకోసము? మెయిన్గా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది నియర్లీ 50 crore వరకు దేనికోసం అది ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది? సో రిగార్డింగ్ ద వాట్ ఆర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి డెవలప్డ్ రిగార్డింగ్ దిస్ ఫుడ్ ప్రాసెసింగ్. that is called this mega food park scheme main objective. ఓకేనా? అర్థమైందా దాని ఆబ్జెక్టివ్ ఏంటి? సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసము మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఓకే,
సో అండ్ ఇంకొక పాయింట్ మీరు ఏంటంటే ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ ద్వారా మనం ఏం చేయబోతున్నాము, లైక్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే మన ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. ఇంకా ఫుడ్ వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉండదు, సో దట్ వీ కెన్ మినిమైజ్ ద food wastage. And also one more thing, we can create the opportunities for the employment, regarding employment mainly in rural areas. Is it clear? So ఇవన్నీ మెయిన్ లైక్ ఈ అడ్వాంటేజెస్ అన్ని కన్సిడర్ చేసి ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఈ మనకి ఏంటంటే నియర్లీ 22 మెగా ఫుడ్ పార్క్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఇండియా. ఎన్నవి లైక్ ఒక ప్లాన్ ఏంటంటే టు సెటప్ దీస్ 22 మెగా ఫుడ్ పార్క్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఏంటంటే మెగా ఫుడ్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్లో హీ హ్యాస్ ఇనాగరేటెడ్, రైట్. ఇప్పుడు మెగా ఫుడ్ పార్క్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము, లైక్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నరేంద్ర సింగ్ తోమర్ వర్చువల్లీ ఇనాగరేటెడ్ ద best mega food park along with the Bhupesh Baghel, that means the chief minister of Chhattisgarh. So cover the static part here. The chief minister of Chhattisgarh is Bhupesh Baghel, and in the presence of Rameshwar Teli, union minister of state for food processing units. So one more thing, what is that? Union minister for food processing unit is whom? రామేశ్వర్ తేలి. సో ఒక క్వశ్చన్లో మీకు 3 మేజర్ టాపిక్స్ కవర్ అయ్యాయి. స్టాటిక్ పార్ట్ కవర్ అయింది. ఎవరు? యూనియన్ ఫస్ట్ ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ సీఎం ఆఫ్ ఛత్తీస్గఢ్. అండ్ వన్ మోర్ థింగ్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సో 3 టాపిక్స్ యూ హ్యావ్ కవర్డ్ హియర్. అండ్ వన్ మోర్ థింగ్, ద మెగా ఫుడ్ పార్క్ విల్ ఎన్ష్యూర్ ద వాల్యూ అడిషన్, a longer shelf life for the farm produce and the better price realization for the farmers. సో మనం మెగా ఫుడ్ పార్క్స్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్లో ఇవి కూడా ఒక పాయింట్ అన్నమాట. ఇప్పుడు ఏంటి, లైక్ ఇప్పుడు ప్యాడీ ఉంది, ప్యాడీకి ఉన్న కాస్ట్ రైస్కి ఉండదు. సో ఇది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ రైస్ వరకు వచ్చేసరికి మళ్ళీ మనం రైస్ని తీసుకుంటే మళ్ళీ ఫ్లోర్కి లైక్ పర్ కేజీ అనేది ఇంక్రిమెంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, నాట్ ఓన్లీ లైక్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ బట్ ఆల్సో ఏంటి, ప్రైస్ ఒకటి ఇంక్రీజ్ అవ్వడం కాకుండా వాటి యూటిలిటీ కూడా పెరుగుతుందన్నమాట ఇలా మనం ప్రాసెస్ చేయడం ద్వారా. సో ఇంకా ఏంటి, మన ఫార్మర్ ఇన్కమ్ అనేది డబుల్ చేయవచ్చు, రైట్. అండ్ ఎక్సలెంట్ స్టోరేజ్ ఫెసిలిటీ అండ్ ఆల్సో దిస్ విల్ ప్రొవైడ్ అండ్ ఆల్టర్నేట్ మార్కెట్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ ద రీజియన్. సో వాళ్ళకి ఇప్పుడు ఫార్మర్స్ ఏవైతే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయో సో దే కెన్ లైక్ కీప్ ఇన్ ద మార్కెట్ త్రూ దీస్ మెగా ఫుడ్ పార్క్స్. సో ఇంకొక పాయింట్, నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ మెగా ఫుడ్ పార్క్ మోడల్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాము. దానికన్నా ముందు ఏంటంటే లైక్ ఇప్పుడు వీళ్ళు ఇనాగరేట్ చేసిన పార్క్ ఏంటంటే దిస్ విల్ ప్రొవైడ్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ టు అబౌట్ 5,000 persons బెనిఫిట్ ఫ్రమ్ 25,000 ఫార్మర్స్ ఇన్ ద సిపిసి అండ్ పిపిసి. సో ఈ సిపిసి అండ్ పిపిసి అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. ద క్యాచ్మెంట్ ఏరియాస్ అండ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ చెప్పాను కదా. సో ఈ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసమే మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అంటే వీటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొక పాయింట్స్ ఉన్నట్టయితే ఏంటంటే అది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. వాట్ ఈస్ దట్? ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. సో అది కూడా ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్లో లైక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ అనమాట. మత్స్య సంపద యోజన అంటే రిగార్డింగ్ ఇది ఫిషరీస్కి అనమాట. ఓకే, ఫిషరీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని లైక్ ఫార్మర్స్కి లింకప్ చేస్తుంది. సో దాట్ ఫార్మర్స్కి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయితే ఉంటాయో అవి ఫిషరీస్ కూడా బెనిఫిట్ అవుతారు. సో అందుకోసం అని చెప్పి ఈ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన అనే స్కీమ్ని వాళ్ళు లాంచ్ చేస్తారు. సో దీనికి రిలేటెడ్గా లైక్ మీరు ఇలాంటివి కూడా చూసుకోండి. ఓకే, అంటే ఫార్మర్స్ ఎలా బెనిఫిట్ అవుతున్నారు, ఫిషరీస్ ఎలా బెనిఫిట్ అవుతున్నారు. సో ఈ మెగా ఫుడ్ పార్క్కి వాటికి లైక్ లింకప్ ఏంటి అనేది మీరు ఒక టాపిక్ వచ్చినప్పుడు దాన్ని వేరియస్ టాపిక్స్కి లింకప్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఈ మెగా ఫుడ్ పార్క్ మోడల్ ఏంటో చూద్దాం. ఏంటది, ఇప్పుడు ఇది ఏమన్నా మనం మెగా ఫుడ్ పార్క్ అనేది లైక్ ఇట్ ఈస్ బ్రింగింగ్ టుగెదర్ ఫార్మర్ గ్రూప్స్ని, ఇండివిజువల్స్ని, లైక్ రీటైలర్స్, హోల్సేలర్స్ ఉంటారు కదా. సో వీళ్ళందరినీ లైక్ టుగెదర్గా అది తీసుకొస్తుంది అనమాట, రైట్. ఇక్కడ ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇండివిజువల్స్ అన్నాం, రైట్. సో ఫస్ట్ ఇక్కడ ఫీల్డ్ కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి మనకి. ఏంటది, ఫస్ట్ పీపీసీ అన్నామా ఇక్కడ, రైట్. పీపీసీ అంటే ఏంటి, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ అనమాట. సో అవి ఏం చేస్తాయంటే గ్రేడింగ్ లైక్ సార్టింగ్, వ్యాక్సింగ్, ప్యాకేజింగ్ ఉంటుంది కదా, టెంపరరీ స్టోరేజ్, ఇవన్నీ మనకి ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్లో జరుగుతాయి.
అండ్ సిపిసి అన్నాము. సిపిసిస్ అంటే ఏంటి, ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే లైక్ మెయిన్గా ఈ సిపిసిస్ అనేవి ఒక ఇండస్ట్రీ పార్క్ లాంటివి అనమాట. ఇండస్ట్రియల్ పార్క్స్ అంటాం కదా, సో అవి ఏం చేస్తాయంటే లైక్ దే విల్ ప్రొవైడ్ ద కామన్ ఫెసిలిటీస్. కామన్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, లైక్ ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివన్నీ, లైక్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ కానీ, సో ఇలాంటివి ప్రొవైడ్ చేసేది మనకి ఏంటది సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్. సో ఇప్పుడు మీకు ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏంటో అర్థమయ్యాయి కదా. సో ఇక్కడ చూడండి, మీకు వీళ్ళు కలెక్షన్ సెంటర్స్ నుంచి ఫార్మర్ గ్రూప్స్ ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇండివిజువల్ ఫార్మర్స్ అందరూ ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్కి పంపిస్తారు. దాని నుంచి మళ్ళీ ఇక్కడ మెగా ఫుడ్ పార్క్ ఉంది కదా, సో ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియస్ హౌజెస్ అనమాట. సో ఇందులో సిపిసి అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్, ఇది ఒక ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఫ్రెష్ ప్రోడక్ట్స్ రావచ్చు, దాట్ విల్ బి లైక్ ఫర్ డొమెస్టిక్ రీటైల్ సేల్స్. లేదు అన్నప్పుడు లైక్ వీ కెన్ సే దట్ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా అంటున్నాం కదా, అంటే ప్రాసెసింగ్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ అనేది వాల్యూ పెరుగుతుంటుంది, రైట్. సో ఇక్కడ ఇంపోర్టర్, ఎక్స్పోర్టర్ అండ్ డొమెస్టిక్ సేల్స్. సో ఫైనల్గా ఏంటంటే సేల్స్ అనేది ఇక్కడ ఫార్మర్స్ నుంచి రీటైలర్స్ వీళ్ళందరినీ కనెక్ట్ చేసేది మనకి ఈ మెగా ఫుడ్ పార్క్స్. సో ఇప్పుడు ఒక బ్రీఫ్ ఐడియా అనేది మీకు వచ్చింది అనుకుంటాను ఈ క్లాస్తో, మెగా ఫుడ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అండ్ ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్ లాంచ్ చేశారు అండ్ దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో ఎంతమంది మినిస్టర్స్ కవర్ అయ్యారు, మనకి 3 మినిస్టర్ నేమ్స్ కవర్ అయ్యాయి, రైట్. సో ఐ థింక్ యూ విల్ గెట్ క్లారిటీ విత్ దిస్. నెక్స్ట్ ఇప్పుడు మనం అగ్రిమెంట్స్ టాపిక్లోకి వెళ్దాము. సో ఫస్ట్ టాపిక్ ఏంటది, ఐపీపీబీ టైస్ అప్ విత్ మహీంద్ర రూరల్ హౌసింగ్ ఫినాన్స్ ఫర్ క్యాష్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అన్నారు. ఫస్ట్ ఐపీపీబీ అంటే ఏంటి, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో దిస్ ఈస్ ద డివిజన్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ అండ్ పేమెంట్ బ్యాంక్స్. సో వన్ మోర్ థింగ్, so here we are saying this, and this was set up under the Department of Post and Ministry of Communication with 100% of the Government of India, 100% control of Government of India. So దాన్నే మనం ఐపీపీబీ అన్నాం. ఏంటది, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్. సో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్తోని ఎవరు టైఅప్ అయ్యారు, మహేంద్ర రూరల్ హౌసింగ్ ఫినాన్స్. సో ఇది ఎందుకు అయింది అంటే బికాస్ ఆఫ్ టు ఇంక్రీజ్ ద వాట్, ఫర్ క్యాష్ మేనేజ్మెంట్. దేనికోసం, అది క్యాష్ మేనేజ్మెంట్ అన్నారు. ఓకే, సో ఈ క్యాష్ మేనేజ్మెంట్ అనేది ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే లైక్ అడిక్వేట్ క్యాష్ అనేది ఎక్కువగా ఉంటుంది, లైక్ పర్చేస్ కానీ అది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఈ ఐపీపీబీ అన్నాం కదా, సో ఈ ఐపీపీబీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే లైక్ మనకి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈజీగా అవైల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ డోర్ డెలివరీ సర్వీసెస్ కానీ, లైక్ ఫాస్టెస్ట్ సర్వీసెస్ కానీ మనం ఈజీగా అవైల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా, రైట్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే, Mahindra Rural Housing Finance Limited, a subsidiary of Mahindra and Mahindra Financial Limited and Indian Post Payment Bank, this have tied up with the strategic partnership for what? For a cash management solution. And apart from this tie-up, actual ga enti idi IPB provide chesedi manaki enti, this will offer what? Cash management, collection services to the Mahindra Housing Financial Limited through its access point and postal services provide. So ఈ క్యాష్ మేనేజ్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, లైక్ ఐపీబీతో కనెక్ట్ అయితే అంటే త్రూ ద యాక్సెస్ పాయింట్స్ ఇంకా పోస్టల్ సర్వీసెస్ అనమాట. సో ఈ రెండింటి ద్వారా అది క్యాష్ మేనేజ్మెంట్ దాన్ని లైక్ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తుంది. అండ్ దిస్ ఈస్ బీయింగ్ ద లైఫ్ లైన్ బిజినెస్ ఫర్ హూమ్ operations like IPPB with its robust network and technology. And we can say that this platform can help the corporates to manage their receivable safely, securely and seamlessly. So we can see that here through this financial housing, like housing limited, we have said that, right. సో ఇది చేయడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది లైక్ ఈ క్యాష్ మేనేజ్మెంట్ ఉంది కదా, సో ఇది అనేది ఈ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ అవుతున్నప్పుడు లైక్ అందులో ఉన్న బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే సర్వీసెస్ ఉంటాయి కదా, సో అవి సేఫ్గా సెక్యూర్డ్గా వాళ్ళు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకోసమే మహేంద్ర లైక్ రూరల్ హౌసింగ్ ఫినాన్స్ అనేది ఐపీపీబీతో టైఅప్ అయింది. సో మీకు ఇక్కడ ఐపీపీబీ ఏంటో ఫస్ట్ ఐడియా ఉండాలి, దాని తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, రైట్. నెక్స్ట్ ఏంటి, ఆల్ రిపోర్ట్స్ అండ్ ర్యాంక్స్.
Kerala retains the top rank in Niti Aayog 3rd SDG India Index 2020-21 అన్న. ఫస్ట్ ఎస్డిజి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, రైట్. సో ఇక్కడ ఏంటంటే కేరళ అనేది ఫస్ట్ లైక్ టాప్ 1లో పొజిషన్ ఉంది. సో అది ఏది, ఇన్ నీతి ఆయోగ్స్ 3rd ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అన్న. సో నీతి ఆయోగ్ అన్నాం, రైట్. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి, నీతి ఆయోగ్, రైట్. నీతి ఆయోగ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఇండియా దట్ ఈస్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2015. ఎప్పుడు నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ అయింది, 2015. అండ్ చైర్పర్సన్ ఎవరు దీనికి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. అండ్ ఈ నీతి ఆయోగ్ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఫోర్కాస్టింగ్ దీస్, అండ్ మెయిన్గా ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది, స్టేట్స్ మీద. వై, బికాస్ ద గుడ్ లైక్ ఎకనామిక్ స్టేట్స్ కెన్ ఫార్మ్ ఏ గుడ్ నేషన్. సో ఆ ఆబ్జెక్టివ్తోని నీతి ఆయోగ్ అనేది ఫామ్ అయింది. అందుకే ఇక్కడ అన్నారు కదా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అన్నారు త్రూ ద స్టేట్ గవర్నమెంట్స్, రైట్. ఇప్పుడు క్లియర్ అయిందా మీకు నీతి ఆయోగ్ అంటే ఏంటో. నెక్స్ట్ ఎస్డిజి అన్నాం. ఎస్డిజి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. యాక్చువల్గా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఎలా ఆరిజిన్లోకి వచ్చింది. సో ఇట్ కమ్స్ ఇన్ ద ఇయర్ 2012లో లైక్ బ్రెజిల్లో ఒక మీటింగ్, Rio+20 ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ ఐడియా అనేది వచ్చిందనమాట. సో ఏమని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది సెట్ చేయాలి ఫర్ అటైనింగ్ ద బెటర్ ఫ్యూచర్ అని, రైట్. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది 2015లో ఈ ఎస్డిజి ప్లాన్ని సెటప్ చేసింది. దేనికోసము, యుఎన్ లైక్ యునైటెడ్ నేషన్స్లో ఉన్న కంట్రీస్ లైక్ మెంబర్ కంట్రీస్ అన్నీ దీనికి సపోర్ట్ చేయాలి. లైక్ దే షుడ్ బి డెవలప్డ్ బై విచ్ ఇయర్, బై 2030. సో ఇంకా ఏమంటారంటే దీన్ని 2030 అజెండా అని కూడా పిలుస్తారు. ఓకే, సో 2030లోగా ఈ ఎస్డిజి గోల్స్ అనేది అటైన్ అవ్వాలి లైక్ యుఎన్లో ఉన్న మెంబర్ కంట్రీస్ అన్నీ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆరిజిన్లోకి వచ్చింది లైక్ బ్రెజిల్లో మీటింగ్ అవుతున్నప్పుడు 2012లో అనమాట. కానీ దీన్ని సెటప్ చేసింది ఎప్పుడు, లైక్ ఈ ప్లాన్ వచ్చింది వాళ్ళకి 2012లో, దాన్ని సెటప్ చేసింది మనకి 2015లో. సో ఈ 2 years అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ 2030 ఎందుకన్నాము, ఈ ఎస్డిజి గోల్స్ లైక్ ఎప్పటి వరకు రీచ్ అవ్వాలి అనేది 2030 అనమాట. ఓకే, సో ఒక్కసారి మనం లైక్ ఎస్డిజి గోల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 17 గోల్స్ అనమాట. అది రీచ్ అవ్వాలి 2030 వరకు. ఎందుకోసము, టు క్రియేట్ ఏ బెటర్ కంట్రీస్ అండ్ ఆల్సో ద బెటర్ వరల్డ్ అనమాట. సో ఇక్కడున్న మనకి ఏంటివి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటో ఒకసారి చూద్దాం లైక్ బ్రీఫ్లీ. నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ and clean water and sanitation, affordable and clean energy, decent work and economic growth, industry, innovation and infrastructure, reduced inequalities, sustainable cities and communities, responsible consumption and production, climate action, life below the water, life on land, peace, justice, strong institutions and partnership for the goals. సో ఇవన్నీ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనం ఏంటంటే మన ఇండియా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి లైక్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఏంటవి, లైక్ రీసెంట్గా చేసింది MNREGA చూసుకున్నట్టయితే దీని కిందకే వస్తుంది, లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట అది కూడా. ఓకే, అండ్ యూ కెన్ సీ లైక్ అమృత్, హృదయ్. సో దీస్ ఆర్ ద వేరియస్ ప్లాన్స్ ఇండియా ఈజ్ ఇంప్లిమెంటింగ్ టు అచీవ్ దీస్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇప్పుడు కేరళ అనేది టాప్ ర్యాంక్లో ఉంది. సో ఎందుకోసము, లైక్ ఈ ఏరియా 17 ఎస్డిజి గోల్స్ ఉన్నాయి కదా, సో ఇందులో లైక్ కొన్నిట్లో కేరళ అనేది అచీవ్ చేస్తుంది అనమాట, లైక్ సమ్ ఆఫ్ ద రీజియన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి టాపిక్లోకి వెళ్దాము. కేరళ హ్యాస్ రిటైన్డ్ ద టాప్ ర్యాంక్ ఇన్ నీతి ఆయోగ్స్ 3rd edition of SDG India Index 2020-21, while Bihar has adjudged as the worst performer. అంటే కేరళ టాప్లో ఉంది, వర్స్ట్ పర్ఫార్మర్ ఏంటి మనకి ఏ స్టేట్, అది బీహార్. అండ్ ఈ ఇండెక్స్ ఏంటంటే లైక్ దిస్ విల్ ఎవాల్యుయేట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ వాట్ స్టేట్స్ ఇంకా యూనియన్. ఈ ఇండెక్స్ అనేది చూసాం కదా, సో ఇండెక్స్ రిలీజ్ చేశారు అంటే ఇది బేస్డ్ ఆన్ వాట్ స్టేట్స్ ఇంకా యూనియన్ టెరిటరీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి. సో ఈ 3 ఏంటంటే సోషల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ చూసుకోండి, సోషల్, ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్
పారామీటర్స్ అన్నాము. దీస్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఏమన్నాము? సోషల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్. దీస్ ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ ఏరియాస్లో స్టేట్స్ని ఇంకా యూనియన్ టెరిటరీస్ని కన్సిడర్ చేసి ఈ ఇండెక్స్లో ర్యాంక్స్ అనేది ఇస్తారు. ఓకే, సో ఇందులో ఇప్పుడు టాప్ ఉన్న స్టేట్ ఏంటి మనకి? కేరళ. అండ్ కేరళ లైక్ దాని స్కోర్ ఎంత అంటే ఇట్ ఈస్ ద స్కోర్ ఆఫ్ 75. నెక్స్ట్ రిగార్డింగ్ ఎకానమీ చూద్దాం. ఏంటది? RBI Governor addressed on RBI Monetary Policy 2021. సో RBI Monetary Policy అనేది 2021ది అడ్రస్ చేశారు RBI గవర్నర్. సో ఫస్ట్ మనం ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటో చూద్దాం. మానిటరీ పాలసీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ టూల్ దట్ ఈస్ యూజ్డ్ బై వాట్? దట్ ఈస్ యూజ్డ్ బై సెంట్రల్ బ్యాంక్. This is used by central bank for what? To focus on what? The money supply in the economy. ఏంటది? మనీ సప్లై గురించి చూసేది. To regulate the money supply in the economy. And one more thing, it focuses on what? Economic stability. Okay, these are the various like ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మానిటరీ పాలసీ. అండ్ ఇదేంటంటే ఇక్కడ మనం చూసాం కదా ఎకనామిక్ స్టెబిలిటీ అంటున్నాం. సో హియర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ వాట్? ప్రైస్ స్టెబిలిటీ. ఓకే, ప్రైస్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయడం కోసం లైక్ టు రెగ్యులేట్ దిస్ ప్రైస్ స్టెబిలిటీ మనం ఏముండాలి? టు మెయింటైన్, ఇది మెయింటైన్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉండాలి. ఏంటది? ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనే టర్మ్ అంటే ఏంటి? ఓకే, ఇన్ఫ్లేషన్ అని రాగానే మీకు ఒక టర్మ్ గుర్తు రావాలి. ఏంటి? రైజింగ్ అప్ ద ప్రైసెస్. సో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఒక లైక్ వీ కెన్ హ్యావ్ ద ఛాన్స్. సో ఇప్పుడు ఈ మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఇదనమాట, టు మెయింటైన్ ద ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఆల్సో టు రెగ్యులేట్ ద వాట్? టు రెగ్యులేట్ the money supply in the economy. And this is a tool used by what? By the central bank. I think now it is clear. సో ఒకసారి ఇన్ఫ్లేషన్ అన్నప్పుడు మీకు సర్టెన్ పాయింట్స్ గుర్తు రావాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో. సో ఫస్ట్ మీరు ఇలా చేసుకోండి. ఇన్ఫ్లేషన్ ఇంకా డిఫ్లేషన్ 2 టర్మ్స్ ఉంటాయి. నేను ఈరోజు మీకు ఇన్ఫ్లేషన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇన్ఫ్లేషన్లో ఏంటంటే ఫస్ట్ మీకు డిమాండ్ గురించి చూసుకున్నట్టయితే ఏంటి? This is increases, supply will be decreased. Okay, demand will be increased, supply will be increased and price అన్నాం కదా. సో ప్రైస్ కూడా మనకి ఇంక్రీజింగ్ పొజిషన్లోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఫ్లో ఆఫ్ మనీ, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ఇంక్రీజింగ్ మోడ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మీకు ఈజీగా ఎలా అర్థమవుతుందంటే సపోజ్ ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్ ఉంది. కోవిడ్ సిచ్యువేషన్లో ఏంటి? మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి, రైట్? వ్యాక్సినేషన్ అనేది మనం ఏమవుతుంది? డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో సప్లై అనేది ఎలా, లైక్ ఇప్పుడు వ్యాక్సినేషన్ సప్లై అనేది ఎలా ఉంటుంది? చాలా తక్కువగా మనకి సప్లై అనేది అవుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి, డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు సప్లై అనేది తగ్గుతుంది. సో సప్లై తగ్గినప్పుడు ఏమవుతుంది? ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది దానికి, సో ప్రైస్ అనేది అది ఇంక్రీజ్ చేస్తూనే ఉంటుంది. సో మనం ఈ చూసుకున్నట్టయితే ఏంటి? దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం అన్నమాట. డిమాండ్ ఇంక్రీజెస్, సప్లై డిక్రీజెస్, ప్రైస్ ఇంక్రీజెస్. సో దాట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అర్థమైంది కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ. సో మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ అ కమిటీ విచ్ వాజ్ ఫార్మ్డ్ బై ద యాక్ట్. ఏంటది? RBI అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1934. సో ఈ యాక్ట్ ప్రకారం మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఫామ్ అయింది. ఎందుకోసము? లైక్ టు సెట్ ద బెంచ్ మార్క్ రేట్స్. ఏంటవి? బెంచ్ మార్క్ రేట్స్ అన్నమాట. ఈ బెంచ్ మార్క్ రేట్స్ అంటే ఏంటంటే లైక్ మనం రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవి అంటాం కదా, ఇంట్రెస్ట్ రేట్స్ అని. సో వాటిని సెట్ చేయడం ఒక ఆబ్జెక్టివ్ అనమాట. దేనిది? మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్. అండ్ ఇంకా ఏంటంటే ఈ
లైక్ కమిటీ అన్నాం కదా, సో కమిటీ లైక్ హౌ మెనీ, లైక్ వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ మానిటరీ పాలసీ కమిటీ? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 6 members. మానిటరీ పాలసీ కమిటీ గురించి లైక్ మీరు ఫ్యూ పాయింట్స్ నోట్ చేసుకోండి అవసరమైతే, టు ఫిక్స్ ద బెంచ్ మార్క్ రేట్స్, అండ్ ఇట్ ఈస్ ద 6-member కమిటీ. ఓకే, సో 6 members అన్నాము. మళ్ళీ ఇందులో 3 ఏంటంటే 3 members విల్ బీ సెలెక్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ 3 members ఫ్రమ్ ఆర్బీఐ. సో ఈ ఆర్బీఐ మెంబర్స్లో ఈ 3 members ఎవరంటే, 1 ఈజ్ ఆర్బీఐ గవర్నర్ and 2 are the RBI deputy governors. అర్థమైందా? ఇది 6-member కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ అనేది. అందులో 3 members విల్ సెలెక్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇంకొకటి ఏంటి 3 members ఫ్రమ్ ఆర్బీఐ. అంటే ఏంటి, ఒక ఆర్బీఐ గవర్నర్, 2 డిప్యూటీ గవర్నర్. సో టోటల్ 3 members ఆర్బీఐ నుంచి. సో టోటల్ ఎంత మనకి 6-member కమిటీ అనమాట ఇది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈ మానిటరీ పాలసీ లైక్ కమిటీ అనేది ఏం చేస్తుంది, అని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని. ఓకే, అండ్ దాని కాంపోజిషన్ కూడా చూసాము. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మానిటరీ పాలసీ 2021ది ఆర్బీఐ గవర్నర్ అడ్రస్ చేశారు. సో ఒకసారి మనం వెళ్దాము లైక్ వాళ్ళు ఏవి ఎలా సెట్ చేశారు అనేది. ఓకే, దిస్ ఈజ్ 6-member మానిటరీ పాలసీ కమిటీ. చూసాం కదా 6 members ఎవరో. ఓకే, నౌ దిస్ కమిటీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడెడ్ బై గవర్నర్ శక్తికాంత్ దాస్. సో ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ ఎవరు, శక్తికాంత్ దాస్. సో శక్తికాంత దాస్ మనకి ఇక్కడ నేమ్ కూడా కవర్ అయిపోయింది, ఆర్బీఐ గవర్నర్. నోట్ చేసుకోండి. హ్యాస్ డిసైడెడ్ టు కీప్ ఏ కీ లెండింగ్ రేట్స్ అన్చేంజ్డ్ టు ద 6th consecutive time. సో the rates are unchanged from the 6th series, that means 6th consecutive సీరియల్ వేలో అవి చేంజ్ అవ్వకుండానే ఉన్నాయి. అండ్ ఇన్ ఇట్స్ జూన్ 2021 పాలసీ రివ్యూ మీటింగ్ ఎప్పుడు జరిగింది ఇది, June 2 to June 4, June 2 to June 4, 2021. ఈ లైక్ వాట్ ఈస్ దట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ 2021 అనేది అడ్రస్ చేశారు ఆర్బీఐ గవర్నర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మీట్ అనేది లైక్ ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు జరగబోతుంది, షెడ్యూల్డ్ ఫ్రమ్ August 4th to August 6, 2021. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ జరిగిన మానిటరీ పాలసీలో మన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏమని డిసైడ్ చేసిందంటే, టు కంటిన్యూ విత్ అన్ అకామిడేటివ్ స్టాన్స్ అంటిల్ నెసెసరీ టు మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ COVID-19. సో ఈ కోవిడ్ తగ్గే వరకు లైక్ వాళ్ళు ఇక్కడ రేట్స్ అనేది అన్చేంజ్డ్ కూడా అన్నారు. సో దాని మెయిన్ పర్పస్ కూడా ఈ COVID-19ని మిటిగేట్ చేయడం కోసం అనమాట. సో ఒకసారి మనం టాపిక్లోకి వెళ్తే ఏంటంటే వాళ్ళు సెట్ చేసిన ఈ రేట్స్ అనేవి లైక్ ఏంటి, అన్చేంజ్డ్ అన్నారు కదా. సో ప్రీవియస్గా ఉన్నవి సేమ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి, పాలసీ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, బ్యాంక్ రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అన్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఐడియా ఇస్తాను మీకు, ఏంటది రెపో రేట్, రివర్స్ రెపో రేట్. సో రెపో రేట్ అంటే ఏంటి, లైక్ ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ వేర్ ద కమర్షియల్ బ్యాంక్స్ బారో ద మనీ ఫ్రమ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ నుంచి నార్మల్ లైక్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది మనీ బారో చేసుకున్నప్పుడు వాటి మీద ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే మనం రెపో రేట్ అంటాం. ఓకే, సో రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి మనీ తీసుకున్నప్పుడు ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్నే రివర్స్ రెపో రేట్ అంటాం. అర్థమైంది కదా. సో రెపో రేట్ అంటే ఆర్బీఐ టు ద బ్యాంక్స్. ఓకే, ఇది రెపో రేట్. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, బ్యాంక్స్ నుంచి ఆర్బీఐ మనీ తీసుకుంటుంది. సో దీని మీద ఉండే రేట్ ఆఫ్ ఇంట్రెస్టే మనం ఏమన్నాము, రెపో రేట్ ఇంకా రివర్స్ రెపో రేట్ అన్నాము. సో ఇలా వైస్ వర్సా అనమాట. అండ్ ఇక్కడ ఇంకేంటి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అన్నారు. సో మనకి సిఆర్ఆర్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో. సో నార్మల్గా బ్యాంక్స్లో అనేది కొన్ని రిజర్వ్స్ కానీ బ్యాలెన్సెస్ కానీ ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, మనకి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. అర్థమైంది కదా, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. నెక్స్ట్ రిగార్డింగ్ డిఫెన్స్ న్యూస్ చూద్దాం. ఏంటది, నావిస్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్
సాంధ్యాక్ టు బి డీకమిషన్డ్ అన్నారు. నావిస్ హైడ్రోగ్రాఫిక్ షిప్ అన్నాం. హైడ్రోగ్రఫీ అంటే ఏంటి? ఫస్ట్ హైడ్రోగ్రఫీ అంటే ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ that డీల్స్ విత్ ద మెజర్మెంట్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద వాటర్ బాడీస్. ఏంటవి? రిగార్డింగ్ ఓషన్స్ కానీ సీస్ కానీ ఇలాంటివి అనమాట. సో వాటి గురించి డిస్క్రైబ్ చేసేది మనకి, డిస్క్రైబ్ కానీ ఇంకా మెజర్మెంట్స్ కానీ చేసేది మనకి హైడ్రోగ్రఫీ. ఓకే, ఈ హైడ్రోగ్రఫీలో ఏంటంటే లైక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే అనేది, హైడ్రోగ్రాఫిక్ నావిగేషన్ ఇలాంటివి ఉంటాయి. సో హైడ్రోగ్రాఫిక్ సర్వే అంటే ఏంటి? లైక్ ఇట్ మెజర్స్ ద డెప్త్ అండ్ బాటమ్ ఆఫ్ ద వాటర్ బాడీ, దాట్ ఈజ్ కాల్డ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే. క్లియర్ అయింది కదా ఇప్పుడు మీకు? సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ అన్నారు, అదేంటి? సాంధ్యాక్. సో సాంధ్యాక్ అనేది ఏంటంటే ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ అనమాట. సో ఇది లైక్ ఈ సాంధ్యాక్ షిప్ అనేది ఏంటి? సర్వేయింగ్ షిప్ అన్నామా. అండ్ లైక్ ఈ సాంధ్యాక్లో ఇంకా ఉన్న సిస్టమ్స్ ఏంటంటే నావిగేషన్ సిస్టమ్ ఉంది, కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉందన్నమాట. సో ఈ సాంధ్యాక్ షిప్ అనేది చూసాం కదా, ఈ 3 ఏరియాస్ని కన్సిడర్ చేసుకొని అది చేసింది. సో డీకమిషన్ అవ్వబోతుంది అన్న. డీకమిషన్ అంటే ఏంటి? ఫస్ట్ మీకు ఆ వర్డ్ అర్థమవుతే టాపిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో డీకమిషన్ అంటే ఏంటంటే టు రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్. సో ఇన్ని డేస్ అది లైక్ నియర్లీ 40 years సర్వీస్లో ఉంది. సో ఇప్పుడు దాన్ని సర్వీస్ నుండి రిమూవ్ చేయబోతున్నారు. సో అందుకే మనకి ఈ సాంధ్యాక్ షిప్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్ అనేది న్యూస్లో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. ఏంటది? ఇండియన్ నావీస్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్, వాట్ ఈస్ దట్? సాంధ్యాక్ would be decommissioned after serving the nation for how many years? 40 years. అండ్ ఈ డీకమిషనింగ్ సెరమనీ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి ఐఎన్ఎస్ సాంధ్యాక్ అన్నారు. ఐఎన్ఎస్ సాంధ్యాక్ అంటే ఏంటి? ఇండియన్ నావల్ షిప్. ఓకే, ఇది నావల్ షిప్ కదా సాంధ్యాక్ అనేది. దిస్ విల్ బి హెల్డ్ ఎట్ ద నావల్ డాక్యార్డ్ విశాఖపట్నం and will be the low-key event attended by the in-station officers, sailors with strict observance of COVID-19 protocols. And as well as the ship during its commission service, this has undertook approximate, so service లో ఉన్నప్పుడు ఏంటంటే 200 మేజర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేస్ చేసింది, న్యూమరస్ మైనర్ సర్వేస్ అయింది లైక్ బోత్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద అండమాన్ సీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద నైబరింగ్ కంట్రీస్. సో ఈవెన్ నైబరింగ్ కంట్రీస్లో కూడా ఇది సర్వేయింగ్ అనేది లైక్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్ అనేది చేసిందనమాట. సో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ని చూసే లైక్ ఇప్పుడు మనకి ఆ షిప్ గురించి స్పెషల్గా మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, ఈ సాంధ్యాక్ క్లాస్ ఆఫ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో సో అవేంటంటే మనకి ఎవరు బిల్డ్ చేశారంటే లైక్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్జిఎస్ఈ. ఓకే, సో నాకు ఆర్జిఎస్ఈ గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఆర్ ఎల్స్ మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు వన్స్ యూ గో త్రూ దిస్. ఇది షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ లైక్ కంపెనీ అనమాట. సో అవి ఈ సాంధ్యాక్ షిప్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, ఇదేంటంటే లైక్ సిరీస్ ఆఫ్ 8 వెజిల్స్ అనమాట. దీనిలో ఉండేవేంటి 8 వెజిల్స్ ఉంటాయి ఈ సాంధ్యాక్ షిప్లో. అండ్ దీనికి చాలా లైక్ సెన్సార్స్ కానీ లైక్ సౌండ్ సెన్సార్స్ కానీ సౌండ్ సిస్టమ్ లైక్ జీపీఎస్ ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ టెక్నాలజీస్ లైక్ అడ్వాన్స్మెంట్స్ అనేది మనకి సాంధ్యాక్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్స్లో ఉండే ఫీచర్స్ అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? లైక్ ఇప్పుడు దీనికి ఉన్న ఇవన్నీ కన్సిడర్ చేసుకొని లైక్ మేజర్ పాయింట్స్ని కన్సిడర్ చేసుకున్నారు కాబట్టి ఈ సాంధ్యాక్ షిప్కి ఏ ఇంపార్టెన్స్ అయితే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇప్పుడు అది న్యూస్లో ఉంది. అండ్ ఇప్పుడు దాన్ని ఏమన్నారు వాళ్ళు? డీకమిషన్ అన్నారు. దట్ మీన్స్ దాన్ని సర్వీస్ నుంచి ఇంకా తొలగిస్తున్నారనమాట. సో నెక్స్ట్ రిగార్డింగ్ స్పోర్ట్స్ న్యూస్ ఏంటది? FIH వరల్డ్ ర్యాంకింగ్స్ ఇండియా మెన్స్ టీమ్ మెయింటైన్ 4th పొజిషన్. ఓకే, FIH వరల్డ్ ర్యాంకింగ్స్ అన్నాం. సో FIH అంటే ఏంటి? ఇక్కడ చూసుకోండి, దీన్ని చూస్తేనే మీకు ఐడియా రావాలి ఏంటది? రిగార్డింగ్ హాకీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ. సో ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. ఏంటది? ఇది ఏం చేస్తుంది? దట్ మీన్స్ దిస్ ఇస్ ద గవర్నింగ్ బాడీ రిగార్డింగ్ ద ఫీల్డ్ హాకీ యాజ్ వెల్ యాజ్ ఇండోర్ ఫీల్డ్ హాకీ. ఈజ్ ఇట్ క్లియర్? And it is responsible for what? Conducting the international tournaments, mainly World Cup. Hockey World Cup ever conduct chestaru? FIH, International Federation of Hockey. So this is the governing body regarding the sport called what? Hockey.
సో ఈ వర్డ్ ఒక్కటి మీకు గుర్తుంటే FIH గురించి ఈజీగా. ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ అన్నప్పుడు ఏంటంటే మెయిన్గా లైక్ మీరు హాకీ కాకుండా ఇప్పుడు ఫీఫా అంటాం, ఫుట్బాల్ అసోసియేషన్స్, ఇలాంటివి కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ కానీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్స్ కానీ ఉన్నప్పుడు దే ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ సచ్ యాజ్ వరల్డ్ కప్. ఓకే, సో ఇలా మీరు ఒక ఏంటి ఇప్పుడు స్పోర్ట్స్ ఒక్కదాని గురించి వచ్చినప్పుడు కాకుండా దీన్ని వేరియస్ స్పోర్ట్స్కి కానీ స్పోర్ట్స్ టాపిక్ అన్నాం. సో వేరియస్ స్పోర్ట్స్లో ఇంకా ఇంటర్నేషనల్ బాడీస్ ఏవి ఉంటాయి, అలా ఒకసారి మీరు రివైజ్ చేసుకున్నారనుకోండి, ఒక్కసారి ఆ కాన్సెప్ట్స్ అనేది మీకు అర్థమవుతే మళ్ళీ న్యూస్లో ఇలాంటి FIH కానీ ఫీఫా కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట. లైక్ అర్థమైపోతుంది చాలా త్వరగా. మళ్ళీ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీరు దాని గురించి చూడడం కానీ ఇదంతా టైం వేస్ట్ కదా. సో ప్యారలల్గా మీరు ఒక కాన్సెప్ట్ వస్తే 2-3 టాపిక్స్ అనేది కవర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడేంటి మనకి ఇండియా మెన్స్ టీమ్ అనేది 4th పొజిషన్లో ర్యాంక్ అయిందనమాట. సో హియర్ యూ కెన్ సీ దట్ ఉమెన్స్ పొజిషన్ ఏంటి 9th పొజిషన్. సో ఈ రీసెంట్గా జరిగిన ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వరల్డ్ కప్లో మెన్స్ 4th పొజిషన్లో ఉంది. ఇక్కడ మెన్స్ ఒకటే కాకుండా ఉమెన్స్ కూడా చూసుకోండి, ఉమెన్స్ది 9th పొజిషన్లో ఉంది. సో ప్యారలల్గా మీకు 2 ర్యాంకింగ్స్ అనేది కవర్ అయిపోయాయి ఇక్కడ. అండ్ this is the main thing. And what is that? Despite missing the European leg of FIH hockey Pro League series in Great Britain, Spain and Germany in April and May, Indian men's team maintains its 4th spot. ఏంటది 4th spot అనేది అది మెయింటైన్ చేసిందనమాట. సో ఇప్పుడు మనకి ఈ వరల్డ్ ర్యాంకింగ్స్లో FIH వరల్డ్ ర్యాంకింగ్స్లో ఇండియాకి మెన్స్ టీమ్కి 4th పొజిషన్, ఉమెన్స్ టీమ్కి 9th పొజిషన్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్. ఫస్ట్ ఏంటి మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. ఎప్పుడది మనకి 4th జూన్ రోజు. సో మెయిన్గా ఇన్నోసెంట్ చిల్డ్రన్ అన్నాం రైట్. సో ఇక్కడ ఏంటంటే మనం చాలా కోట్స్ ఉంటాయి, ఏంటది చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అంటాం, లైక్ అంతే కదా. దీస్ చిల్డ్రన్ విల్ బి ద సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అంటాం రైట్. సో వీళ్ళు ఏంటి ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పెయిన్ ఎలా ఉంది ఇలాంటివి తెలియజేయడం కోసమే మనకి ఈ జూన్ 4th డే రోజు ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తారు, లైక్ చిల్డ్రన్స్ విక్టిమ్ డే అనేది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి టాపిక్లోకి వెళ్దాము బ్రీఫ్గా. ఏంటంటే దిస్ డే అఫర్మ్స్ బై యునైటెడ్ నేషన్స్ కమిటీ టు గాడ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ and this day is to acknowledge the pain suffered by the children throughout the planet అంటే throughout the world who are the victims of physical, mental and emotional abuse. సో ఈ 3 ఏరియాస్ని కన్సిడర్ చేసుకొని అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ లైక్ ఈ పెయిన్ని ఎలా సఫర్ అవుతున్నారు ఇలాంటివి తెలియజేయడం కోసం మనకి ఈ ఇంటర్నేషనల్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ డేని జూన్ 4th రోజు సెలబ్రేట్ చేస్తారు. అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి సెలబ్రేట్ చేయడానికి? టు స్ప్రెడ్ అండ్ నోటీస్ ద పెయిన్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ ఫేస్డ్ బై ద విక్టిమ్స్ యాజ్ ఏ చిల్డ్రన్. అంటే వాళ్ళు చైల్డ్ స్టేజ్లోనే ఇలాంటి సఫరింగ్స్ని ఇలాంటి పెయిన్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం, అలాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం కోసం. అంటే ఇలాంటివి జరగకూడదు, చిల్డ్రన్ అనేవాళ్ళు లైక్ దే షుడ్ బి లుక్ ఆఫ్టర్ ఇన్ అ వెరీ గుడ్ వే. వాళ్ళు ఇలాంటివి లైక్ పెయిన్ కానీ ఇలాంటి సఫరింగ్స్ కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళు అబ్యూస్ అవ్వకూడదు, అబ్యూస్మెంట్స్ అనేది స్టాప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి రిగార్డింగ్ ఆబిచరీస్. మారిషస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ సర్ అనిరుద్ జుగ్నత్ పాసెస్ అవే. సో మనకి ఎవరు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్. అండ్ ఇంకొక పాయింట్ చూసుకోవాలి మీరు ఇక్కడ. So he had recently passed away and he is the former prime minister as well as president of Republic of Mauritius. Sir, what is his name? Sir Anirudh Jugnauth passed away. And one more thing, tana gurinchi telusukovalsina main point entante he is the country's longest served prime minister with more than 18 years of tenure. 18 years అంటే 18 ఇయర్సే ఫిక్స్డ్ ఇయర్స్ అని కాదు, మోర్ దెన్ 18 years తను ఈజ్ ద లాంగెస్ట్ సర్వ్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆఫ్ మారిషస్. అండ్ హీ వాస్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ మారిటియన్ ఎకానమీ మిరాకిల్ ఆఫ్ ద 1980s. ఇంకా తనని ఏమంటారు?
ఫాదర్ ఆఫ్ మారిటల్ ఎకనామిక్ మిరాకిల్స్. సో సమ్ టైమ్స్ ఒకసారి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఏమని, తన నేమ్ ఏమి ఇవ్వకుండా ఇలా అడుగుతారు, ఏమని, ద ఫాదర్ ఆఫ్ మారిటల్ ఎకానమీ రీసెంట్లీ లైక్ పాస్డ్ అవే, లైక్ హౌ మెనీ ఇయర్స్, దట్ మీన్స్ టెన్యూర్, వాట్ ఈస్ హిస్ టెన్యూర్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ అంటారు. సో మీకు అప్పుడు ఆ క్వశ్చన్ అయితే అసలు ఏం అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు లాజికల్గా అడుగుతున్నారు మిమ్మల్ని, లైక్ తన నేమ్ మెన్షన్ చేయకుండా ఇలా ఫాదర్ ఆఫ్ ఎకనామీ అంటున్నాం, అసలు ఎవరు ఏంటి, ఇలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా. అందుకే ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు కొంచెం ఫోకస్ పెట్టండి, సో మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో హీ ఈజ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్. ఎవరది, సర్ అనిరుద్ జుగ్నౌత్. హీ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ అవే. సో లెట్ us కన్క్లూడ్ ద క్లాస్. సో ఒకటి ఏంటి అంటే, మీరు ఎప్పుడు కానీ ప్రిపరేషన్ చేస్తున్నా కానీ, మీరు మీ టార్గెట్స్ని రీచ్ అవ్వాలి అన్నప్పుడు కానీ ఒక వర్డ్ ఏంటది, హోప్ అనేది మీరు లాస్ అవ్వకూడదు. ఓకే, హోప్. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఫస్ట్ ఏంటంటే లైక్ బటర్ఫ్లైని తీసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్లో అది ఎలా ఉంటుంది, ఫస్ట్ అది క్యాటర్పిల్లర్ అవ్వచ్చు, కానీ లైక్ ఆఫ్టర్ సంథింగ్ హ్యాపెన్, so the next day it will be the beautiful butterfly. So one day it is a caterpillar and the next it is brought up as a beautiful butterfly. సో అలానే మీ లైఫ్స్ కూడా స్టార్టింగ్ స్టేజ్ మీవి క్యాటర్పిల్లర్గానే ఉంటాయి. మీరు వర్క్ అనేది చేస్తున్న కొద్ది హోప్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ మీ లైఫ్ని ఒక బ్యూటిఫుల్ వేలో మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో దానికి మెయిన్ ఒక వర్డ్ ఏంటది, హోప్. సో అలా మీకు బ్యూటిఫుల్ లైఫ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు, మీరు క్యాటర్పిల్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు, మీరు ఇంకా ఫర్దర్ స్టెప్స్ వేయాలి అన్నప్పుడు మీకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటది, హోప్. సో ఎప్పుడు కానీ ఏ సిచ్యువేషన్లో అయినా యూ షుడ్ నాట్ లూజ్ యువర్ హోప్. సో ఇక్కడ ఒక మంచి కోట్ ఏంటది, యూ నెవర్ నో వాట్ టుమారో విల్ బ్రింగ్. సో అంతే కదా, ఒక బ్యూటిఫుల్ లైఫ్ మీకు ఉందేమో, కానీ మీరు అది కన్సిడర్ చేసుకోకుండా లైక్ నెగటివ్ థాట్స్ అనేది మైండ్లో పెట్టుకొని డిప్రెషన్కి వెళ్ళడం కానీ, సో హోప్ని లూజ్ అవ్వడం కానీ, సో అప్పుడు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడము, లైక్ రాంగ్ స్టెప్స్ వేయడము, ఇలాంటివి ఏవి వేయకుండా ఒక మంచి హోప్తో మీరు ముందుకెళ్ళండి. హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీవన్. థ్యాంక్ యూ.